అధికారి పై స్థాయిలో పనిచేస్తున్నాడు, అంతా బానే ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, చాలా చక్కగా ఉన్నాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన లవర్ల వ్యవహారం చూస్తే ఈ పదం వాడుతున్నట్టు అర్థం చేసుకోండి. కొన్ని పదుల సంఖ్యలో అమ్మాయిలతో ఆయన లవ్ ఆట, ప్రేమాయాణం కొనసాగించాడంట. భార్య, ఒక ఆడ కూతురు కూడా ఉంది ఆయనకి. అయినా కూడా ఆ వ్యక్తి, ఇక్కడ చూడండి మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది కదా, అంతమందితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడట. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ కిరణ్ వికృత చేష్టలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు కిరణ్. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్యకి పంపి వేధింపులకు పాల్పడుతుండేవాడు. ఏకంగా ఆయనే తను వేరే ఒక మహిళతో గడుపుతున్నటువంటి ఆ ఫోటోలని, ఆ వీడియోలని భార్యకు పంపించి వేధింపులకు పాల్పడుతుండేవాడు. నువ్వు కాకపోతే ఇంతమంది ఉన్నారు నాకని చెప్పుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుండేవాడట. భార్య పిల్లల్ని వదిలేసి నిత్యం ఆ అమ్మాయిలతో ప్రైవేట్గా గడుపుతూ ఉండేవాడట. భార్య బిడ్డల్ని రోజు ఇంటికి వచ్చిన తర్వాత చావగొట్టేవాడట. రాత్రి సైతం భార్యని కిరణ్ కొట్టడంతో ఒక్కసారిగా భార్య స్పృహ పడిపోయింది. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, చికిత్స తీసుకుంటోంది ప్రస్తుతం తన భార్య కూడా ఎల్ఐసి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. భార్య ఫిర్యాదుతో కిరణ్ పైన అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే భార్యకి ఎవరైతే అండగా వస్తారో వారిపైన అట్రాసిటీ కేసు పెడతారని చెప్పుకొచ్చారట. పేరుకేమో ఒక గొప్ప అధికారి, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా పనిచేస్తున్నాడు. చూడడానికి కట్టు బొట్టు ఇన్షెట్టు లోపల పై చొక్కా ఇవన్నీ కూడా నీట్గా చాలా స్ట్రిక్ట్గా కనపడుతూ ఉంటాడు. కానీ ఆయన చేసే వ్యవహారం ఒకటి మాకు చూస్తే కనుక పదుల సంఖ్యలో అమ్మాయిలతో వ్యవహారాలు. మరి ఆయన ఏం చూసి అమ్మాయిలు ఆయన దగ్గరకు వస్తున్నారేమో. కానీ మీరు చూడండి, ఇక్కడ రెండు కనిపించే ఫోటోలో కూడా అక్కడ తన భార్య ఎవరు కాదు, వాళ్ళిద్దరైనా ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి ఆ మహిళలు. అయితే ఈ ఫోటోలని ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, కొన్ని మీకు డిస్ప్లే చేయలేకపోతున్నాం. చాలా అశ్లీలమైనటువంటి ఫొటోస్, అది అక్కడ బ్లర్ వేసినా కూడా మనకు ఆ ఫొటోస్ కనీసం మేము గైడ్ లైన్స్ ప్రకారంగా చూపించలేం కావచ్చు, ఎందుకంటే అంత అశ్లీలమైన ఫొటోస్ ఉన్నాయి. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి కిరణ్కి సంబంధించినవి. ఆ కిరణ్ ఫొటోస్లో కొన్ని మీకు మేము చూపిస్తున్నాం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన. అయితే తన భార్యకి ఆ ఫోటోలని అవన్నీ పంపించి మానసికంగా వేధించేవాడట. నువ్వు కాకపోతే నాకు చాలా మంది ఉన్నారు అని చెప్పి ఆ మహిళని, తన భార్యని వేధింపులకు పాల్పడడంతో పాటుగా రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక భార్య పిల్లల్ని చాలా వేధింపులకు పాల్పడుతూ కొడుతూ ఉండేవాడట. నిన్న అర్ధరాత్రి చాలా తీవ్రంగా తన భార్యని కొట్టడంతో స్పృహ పడిపోయిన తన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. కిరణ్ వ్యవహారం బట్టబయలైంది. పదుల సంఖ్యలో అమ్మాయిలతో ఈ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. లవర్లకేమో ముద్దులు, భార్యనేమో చితక బాధలు, ఇష్టం వచ్చినట్టుగా ఆవిడని కొట్టడం లాంటి సంఘటన ఇప్పుడు గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ కిరణ్ సంబంధించిన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకసారి తన కూతురు తండ్రిని పట్టుకొని, చొక్కా పట్టుకొని, అసలు తండ్రివేనా, ఏమాత్రమైనా సిగ్గుందా, నేను ఇంత పెద్దగా ఎదిగాను, నాకు రేపో మాపో అయితే మంచి చదువులు చదివి ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది, సో నాకు కూడా పెళ్లి కాబోతోంది, నువ్వు ఇలాంటి చేష్టలు చేయడం ఏంటంటూ తన గల్లా పట్టుకొని నిలదీస్తోంది. ఒకసారి తన కూతురు తను ఏ రకంగా నిలదీస్తుందో ఒకసారి మీరు చూడండి. తండ్రి వ్యవహారం ఈ రకంగా కొనసాగుతోంది. తల్లి పైన దాడి చేశాడు, స్పృహ తప్పి కింద పడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. రెడ్ హ్యాండెడ్ గా
తండ్రిని పట్టుకున్న ఆ కూతురు, మీరు కనబడుతుంది కదా ఫస్ట్ బాక్స్ లో ఆ బ్లాక్ డ్రెస్ లో కనబడుతున్న అమ్మాయి తన కూతురు గల్లా పట్టుకొని, అసలు సిగ్గుందా నీకు? ఏం చేస్తున్నావు? నేను నీ ఎంత ఎదిగాను, రేపు మాపో అయితే నాకు ఉద్యోగం రాబోతోంది, నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నాను, సో నాకు వయసు వచ్చింది, నువ్వు ఇటువంటి పని చేయడం ఏంటంటూ తల్లిని గల్లా పట్టుకొని తండ్రిని నిలదీస్తోంది. మీరు చూడొచ్చు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి తండ్రిని నిలదీస్తున్నటువంటి ఆ కూతురు తనతో గొడవ పెట్టుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. అక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంకా తండ్రి కిరణ్ రెచ్చిపోతూనే ఉన్నాడు. పైకేమో చూడడానికి నిన్షర్ట్ వేసుకొని టిక్కు టాకుగా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళేటువంటి ఆ కిరణ్ చేసే నిర్వాహకమేమో ఇది. చూడండి ఇక్కడ ఫోటో కనబడుతున్నాయి కదా మీకు, ఇటువంటి ఫోటోలు తీసుకున్నాడండి. చాలా దారుణంగా ఈ ఫోటోలు రికార్డ్ చేసుకొని, వీడియోలు రికార్డ్ చేసుకొని తన భార్యకు పిల్లలకి పంపించి వేధింపులకు పాల్పడుతుండేవాడట. నిత్యం రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి వారిని చావబాదుతూ ఉండేవాడట, నిత్యం కొడుతూ ఉండేవాడట. తాజాగా ఈ ఘట్ట వెలుగు చూసింది గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డిఐజీ కిరణ్ వికృత చేసిన వెలుగు చూసాయి. ఎస్, మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, కిరణ్ ఎన్ని రోజులుగా ఈ నిర్వాకానికి పాల్పడుతున్నాడు? భార్య పిల్లలతో ఎన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు? ఇంకా ఎంతమంది అమ్మాయిలతో వ్యవహారాలు ఉన్నాయి? ఇంకా చాలా ఫొటోస్ మనం డిస్ప్లే చేయలేకపోతున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఎంతమంది అమ్మాయిలతో వ్యవహారం కొనసాగించాడు ఆయన? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా నెల్లూరులో పనిచేస్తున్నటువంటి కిరణ్ ఉందో, కిరణ్ కి సంబంధించి ఆయన భార్య పోలీస్ స్టేషన్ లో, అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో అతని యొక్క ఏదైతే డిఐజీ యొక్క అరాచకాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారం చేసుకున్నారు. ఏదైతే డిఐజీ కిరణ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. సో వాళ్ళకు కూతురు కూడా ఉంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య అయితే వ్యవహారం పూర్తి స్థాయిలో విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ వేరే మహిళలతో వివాహేతర సంబంధం కావచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు, సో ఆ వివాహేతర సంబంధం పెట్టుకోవటమే కాకుండా ఆ మహిళలతో దిగినటువంటి ఫోటోలను తన భార్యకు పంపిస్తూ పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారు. కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వేరే మహిళలతో ఉన్నటువంటి ఫోటోలు దిగి అవి భార్యకు పంపించటము, వేధించటం అనేది బాగా ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయం మీద భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతకాలంగా కూడా ఇదే పరిస్థితి. సో ఏదైనా ప్రశ్నిస్తే దాడి చేయటం, భార్యను పట్టడం. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి భార్యను, లవ్ మ్యారేజే వీళ్ళు చేసుకుంది. సో అయినా కూడా వేరే మహిళలతో ఇల్లీగల్ అఫైర్ నడపటం, సో వాళ్ళని వేధించటం, ఆ భార్యను వేధించటము, అలాగే వేరే మహిళలతో దిగినటువంటి ఫోటోలను పంపించటము, వేధించటము, ఏదైనా అడిగితే పట్టడం, ఫిజికల్ గా దాడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా వీళ్ళిద్దరైతే దూరంగా ఉన్నప్పటికీ కూడా సో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి, అలాగనే కొట్టుకోవటం జరిగింది. సో ఈ విధమైనటువంటి వ్యవహారాలకు ఎందుకు పాల్పడుతున్నామంటూ కూడా భార్య ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆగ్రహానికి గురైనటువంటి భార్య ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైనటువంటి కిరణ్ భార్యపై దాడికి దిగారు. దాడికి దిగి తీవ్రంగా దాడి చేయడంతో ఆమె భర్త దాడిలో భార్య ఒక రకంగా తీవ్రంగా గాయాల పాలవటం, శ్రోతకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వెంటనే బంధువులు ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అలాగనే ఇంకా భర్త వేధింపులు భరించినటువంటి భార్య అరండలపేట పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అలాగనే ఎవరైతే భార్యకి సపోర్ట్ గా, ఎందుకంటే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా వేధించడం దేనికని భార్య తరఫు బంధువులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, కొంచెం భార్యకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఎందుకు ఇలా చేస్తున్నామని అడగటానికి ప్రయత్నిస్తే కేసులు పెడతానంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే భార్యతో పాటు వాళ్ళ బంధువులను కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె ఫిర్యాదులో కూడా అదే పేర్కొంది. సో ఈ నేపథ్యంలోనే తన భర్త వేధింపులు భరించలేనటువంటి భార్య ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది? ఎంతమంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడు? సో ఖచ్చితంగా మనది, ఎందుకంటే ఏదైతే భార్య ఆరోపిస్తున్నట్లు తన భర్తకి వేరే మహిళలతో వివాహేతర సంబంధం ఉంది, ఆ ఫోటోల్ని తనకి పంపించేసి మానసికంగా వేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు కొట్టడం అది వేరు ఫిజికల్ గా, సో మానసికంగా కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన భర్త తనకు పంపించినటువంటి ఫోటోలు చూసినట్లయితే, ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఈ చేసుకున్నటువంటి భర్త ఈ విధంగా తనని నెగ్లెక్ట్ చేయటము, తనని పూర్తిగా దూరం పెట్టడం, అలాగనే తనకి వేరే మహిళలతో దిగినటువంటి ఫోటోలు పెట్టడం. జనరల్ గా చూసుకున్నట్లయితే
వేరే మహిళలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే అది వేరు. కానీ ఇక్కడ ఆ మహిళలతో దిగినటువంటి ఫోటోలను, సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను భార్యకు పంపించి తీవ్ర స్థాయిలో మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే మోటో ఏంటి అనేది, అంటే నిత్యం వేరే మహిళలతో గడుపుతున్నటువంటి ఆ ఫోటోస్ ని పదుల సంఖ్యలో తన భార్యకి పిల్లలకి పంపించడం, సాయంత్రం రాగానే వారిపై దాడి చేయడం, కొట్టడం, చితకబాదడం, అంటే ఆయన మోటో ఏంటి? ఆ భార్య వద్దనుకుంటున్నాడా, లేకపోతే భార్యతో సఖ్యతగా లేదా, భార్యతో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు వచ్చినటువంటి పరిస్థితులు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, విభేదాలు వచ్చాయి. సో విభేదాలు వచ్చిన నేపథ్యంలోనే అయితే అది పరిష్కరించడానికి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో, అభిప్రాయ భేదాలు పరిష్కరించడానికి వచ్చినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులని బెదిరించడం, అలాగే ఏ విధంగా ఏదైతే తాను అంటే విభేదాలు వచ్చిన తర్వాత ఆయన విభేదాలు రావడానికి ప్రధాన కారణం కూడా ఇల్లీగల్ అఫైర్లు, ఏదైతే వివాహేతర సంబంధాలే వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా చెప్తున్నారు. అలాగే గొడవలు జరిగిన తర్వాత అతను మరింతగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. సో ఇంకా అసలు పూర్తిగా ఇదైపోయాడు. తాను వేరే మహిళలతో ఉంటున్నటువంటి ఫోటోలు పెట్టి, నువ్వు కాకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు పోయినా అంటే వదిలిపెట్టి వెళ్ళినా కూడా నాకు ఎటువంటి ఇది లేదు అని చెబుతూ, ఓ రకంగా చెప్పాలంటే ఆ విధంగా భార్యని మానసికంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెగ్యులర్ గా ఆ విధమైనటువంటి ఫోటోలు పెట్టడంతో ఆమె కూడా, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది, సో ఇద్దరు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. కానీ తన భర్త ఈ విధంగా చేయటం, అలాగే వేరే మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు దిగి పెట్టడం అయితే మాత్రం భార్యకి తీవ్రంగా ఒక కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించి పెద్దల్ని, కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఈ రోజు తన పరిస్థితి అలాగేం లేదని ఆమె చాలా ఇబ్బంది పడుతున్నటువంటి, మానసికంగా బాధపడుతుంటే భర్త చేస్తున్నటువంటి ఏదైతే ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా ఆమెను మరింతగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ కూతురుంది, సో ఎంతో కొంత సర్దుకొని పోదామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇదే కంటిన్యూ అవడంతో ఆమె ఇక భరించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటుగా మనం ఫోటోలు చూస్తుంటే కొంతమంది పదుల సంఖ్యలో, ఇద్దరు ముగ్గురు ఫోటోలు అయితే మనకు అక్కడ వైరల్ గా మారాయి. కానీ కొంత పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరికీ ఏమని చెప్పి మభ్యపెట్టేవాడు? అంత ఆ మహిళలు ఎక్కడి నుంచి వచ్చేవారు? అంటే వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడా, లేదంటే వారిని ఆఫీస్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీసా, లేదంటే బయట తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళ? సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తన భర్త తనని ఎందుకంటే ఆమెను పట్టిన తర్వాత ఆమెకి గాయాల పాలైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కంప్లైంట్ చేసింది. సో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెకున్నటువంటి ఏదైతే భర్త పంపించినటువంటి ఫోటోలు ఉన్నాయో ఆ మహిళలకు సంబంధించి ఆ మహిళల ఫోటోలు కావచ్చు, మిగతావి సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు, అలాగనే భర్త దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా పోలీసులకు అందజేశారు. ఇప్పుడు పోలీసులు అసలు కిరణ్ తో ఉన్నది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కిరణ్ తో సన్నిహితంగా ఉన్నది కిరణ్ భార్యకి పంపించినటువంటి ఫోటోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి అసలు వీళ్ళంతా ఎవరు అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు అయితే మాత్రం ఏదైతే కిరణ్ తనకి తన భార్యకి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి, తాను పూర్తిగా కుటుంబంతో దూరంగా ఉంటున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, మనస్పర్ధలు ఉన్నాయి. సో కావాలనే ఈ విధంగా చేస్తున్నారని కూడా వాళ్ళ ఏదైతే కిరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసుల విచారణలో అయితే మాత్రం అసలు వాస్తవం ఏందనేది అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అరండల్పేట పోలీసులు పూర్తి స్థాయిలో అసలు ఈ మహిళలు ఎవరు, వీళ్లతో ఇతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగనే భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో వాస్తవాలు ఎలాగున్నాయన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మనోజ్, రైట్, ప్రెసెంట్ తన భార్య ఏం ఆరోపిస్తోంది అంటే తన భర్త ఇన్ని రోజులుగా ఈ రకంగా వ్యవహరించడంతో పాటుగా ఇంకేదైనా తనని ఇబ్బందులకు గురి చేసేవాడా, గతంలో ఏమైనా గొడవలు జరిగా ఈ రకంగానే? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతోనే ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మనస్పర్ధలు రావడానికి ప్రధానమైనటువంటి కారణమే ఏదైతే ఇల్లీగల్ అఫైర్, వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం వల్లే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని 1 by 1 నెమ్మదిగా ముదురుతూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చివరికి భార్యాభర్తలు కొంత దూరంగా ఉంటున్నారు. అలాగనే ఇంకా అసలు పూర్తిగా తాను భార్యతో, ఎందుకంటే నుంచి పెళ్లి చేసుకున్నటువంటి భార్యతో విభేదాలు రావటం, అలాగే ఆమె కూడా పూర్తిగా ఆ భర్త తీరుతో కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ ఫోటోలు ఏదైతే ఉన్నాయో ఫోటోలు కంటిన్యూగా పంపిస్తూ ఈ విధంగా చేయడంతో ఆమె కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉంది.
అలాగే బంధువులు ఎవరు చెప్పినా కూడా ఇదే పరిస్థితి. ఎవ్వరు చెప్పినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సిచ్యువేషన్ కి ప్రధాన కారణం ఏందనేది అయితే మాత్రం వేరే మహిళలతో కొంత సన్నిహితంగా ఉండటం, అలాగనే ఇల్లీగల్ అఫైర్స్ నడపటమే ప్రధాన కారణంగా అయితే మాత్రం భార్య ఆరోపిస్తుంది. మనోజ్. రైట్ రామారావు. సో పేరుకేమో ఒక ప్రముఖ అధికారి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా పనిచేస్తున్న ఈ కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. తనకు ఒక పెద్ద కూతురు కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో కనబడుతుంది బ్లాక్ డ్రెస్ అమ్మాయి తన కూతురు. సో అంత పెద్ద కూతురున్నటువంటి ఆ కిరణ్ భార్యా పిల్లల్ని కాదని ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తూ మరి ఆ మహిళలు ఎవరు ఏంటంటే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. నిజంగానే ఆయన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసే వారితో అఫైర్ పెట్టుకున్నాడా, ఇంకా బయట ఎవరితో అఫైర్ పెట్టుకున్నాడా, ఇంకా తెలియాల్సిన అప్డేట్స్ ఏంటి అని తెలియాల్సి ఉంది. కొన్ని 10 మంది అమ్మాయిలతో వ్యవహారం సాగించేవాడట. తాజాగా కొన్ని ఫొటోస్ వైరల్గా మారాయి. తన భార్యని రాత్రి కూడా చితకబాదట. గతంలో కూడా అనేక రోజు అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఈ కిరణ్, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టిన కిరణ్ ఆ ఫోటోలని ఆ వీడియోలని కాస్త తరచూ తన భార్యకు పంపించి మానసిక వేదనకు గురి చేసేవాడట. నువ్వు లేకపోయినా కూడా నాకు చాలా మంది ఉన్నారంటూ కూడా తను చెప్పేవాడట. సో గతంలో వారి మధ్య ప్రేమ వ్యవహారం జరిగి ఆ ప్రేమ కారణంగానే పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఇల్లీగల్ అఫైర్స్ కారణంగానే మనస్పర్ధ వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా రాత్రి కూడా కిరణ్ తన భార్య పైన విచక్షణరహితంగా దాడి చేసడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక తన కూతురు రెడ్ హ్యాండెడ్గా తన తండ్రిని పట్టుకుంది, గల్లా పట్టు నిలదీస్తోంది. కనీసం నీకు నేను ఇంత పెద్ద కూతురున్నాను, రేపు మాపో నాకు కూడా వివాహం కాబోతోంది, అంతటి వయసు వచ్చింది నాకు, కానీ నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ తండ్రి పైన అరుస్తున్నటువంటి ఆ దృశ్యాలని ఆ వీడియోస్ మనం చూస్తున్నాం. ఏదేమైనా ఆ కుటుంబానికి తీరని ఒక అన్యాయం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో హుందాగా బతకాల్సినటువంటి ఆ వ్యక్తి ఎంతమంది అమ్మాయిలతో వ్యవహారం సాగించడం, తల్లిని వేధించడం, ఆ కూతుర్ని కూడా అంత పెద్ద కూతుర్ని కూడా ఈ రకంగా వేధింపులకు పాల్పడడం, నిత్యం ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరిపైన దాడి చేయడం, చావబాదడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తీరని అన్యాయం అయితే జరిగినట్టు మనకు క్లియర్ అర్థమవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా రైట్ సైడ్ ఫోటోలో, అక్కడ ఆయన మెడలో దండ వేసుకొని కనబడుతున్నాడు కదా, వాళ్ళ భార్య ఏం కారు పక్కన నిల్చున్న ఆవిడ, తనతో పాటు ఒక ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తున్నటువంటి మహిళ. ఇక్కడ చూడండి, పర్సనల్గా మెయింటైన్ చేయాల్సినటువంటి, అంటే ఈ ఫొటోస్ ప్రైవేట్గా మనం పబ్లిక్లో చూపించలేము, అటువంటి ఫొటోస్ని, ఇంకా అశ్లీలమైనటువంటి ఫొటోస్ని ఆయన తన భార్యకు షేర్ చేసేవాడట. ప్రైవేట్ లైఫ్లో ఉండాల్సినటువంటి ఆ ఫొటోస్ మొత్తాన్ని కూడా తన భార్యకు షేర్ చేసి, ఇదిగో చూడండి నేను ఈ రకంగా ఉంటున్నాను, ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు లేకపోయినా నాకు ఏం పర్వాలేదు అన్నట్టుగా తన భార్యని ఆయన చెప్పేవాడట, తరచుగా కొడుతూ ఉండేవాడట. తాజాగా కిరణ్ వ్యవహారం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజీగా పనిచేస్తున్న కిరణ్ వ్యవహారం బట్టబయలైంది. అయితే ఈ సంఘటన పైన, ఇటువంటి ఘటనల పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ కిరణ్ చేస్తున్న నిర్వాకం పైన మీరేమనుకుంటున్నారు? మీరు ఆయన ఏ రకంగా శిక్షించాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. What